హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళంతా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ముందు మళ్ళీ ఒక కొత్త వీడియోతో వచ్చేసాం. అదే మా ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్ టు తిరుపతి. మేము హైదరాబాద్ నుంచి ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యాము. మేము కర్నూలుకి రీచ్ అయిపోయాము. ఈ చుట్టుపక్కల ఉన్నది మొత్తం పొగాకు తోటలండి. ఇదిగో ఇది టెంపుల్కి వెళ్ళే రూట్. ఇక్కడ 50 రూపీస్ టెంపుల్కి మనం పార్కింగ్ పే చేయాలండి. ఇది చూడండి, టెంపుల్కి రీచ్ అయిపోయాము. ఇది చూడండి, ఇది ఎంత ఓల్డ్ టెంపుల్. ఈ టెంపుల్ అంటే మొత్తం 17th సెంచురీలో బిల్డ్ చేశారంట అండి. ఎంత కార్వింగ్స్ చూడండి, ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి. చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అండి. ఇది అమ్మవారి శక్తిపీఠం అండి. ఇది అలంపూర్ అనే ఒక ప్లేస్లో లొకేట్ అయ్యి ఉంది. మీ కర్నూలు నుంచి ఒక 7 కిలోమీటర్స్ 9 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది ఒక శివలింగం అండి, స్వర్ణబ్రహ్మ ఆలయం. ఇది చాలా ఫేమస్ అండ్ చాలా పవర్ఫుల్ అయిన శివలింగం అండి. ఇక్కడ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడండి అసలు. ఇది యాక్చువల్ మెయిన్ టెంపుల్ అండి అమ్మవారిది. దీని తర్వాత ఈ డెస్టినేషన్ తర్వాత ఇంకా టెంపుల్కి కెమెరా అలౌ చేయలేదండి. ఇదే చూడండి అమ్మవారు ఇలా ఉంటారు. ఇది మరకత శివలింగం అండి, చూడండి. ఇది కూడా చాలా పవర్ఫుల్ లింగం అండి. ఇది కూడా మేము దర్శించుకున్నాము. ఆర్కిటెక్చర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఈ టెంపుల్ది. ఎంత ఓల్డెస్ట్ కార్వింగ్స్ ఉన్నాయండి. ఇది మొత్తం దర్శనమే బయటకు వచ్చామండి. ఇక్కడ మేము ప్రసాదాలు తీసుకొని తింటూ ఉన్నాము. ఇది చూడండి, మొత్తం ఈ స్తంభాలు ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో అసలు. ఈ పైన చూడండి ఎంత బాగున్నారో, దేవుడు ఎంత బాగా చెక్కారు. ఇది నెక్స్ట్ మేము అక్కడ నుంచి కాణిపాకానికి స్టార్ట్ అయ్యామండి. రోడ్ మాత్రం బాగానే ఉందండి. కాణిపాకంకి వెళ్ళే రూట్ అండి. ఇది మొత్తం ఘాట్ సెక్షన్ ఉందండి ఈ రూట్. కర్నూలు టు కాణిపాకం అండి నెక్స్ట్ డెస్టినేషన్ మాది. ఇక్కడ చూడండి, ఏదో ఒక యాక్సిడెంట్ అయినట్టుంది. రీచ్ అయ్యామండి కాణిపాకం టెంపుల్కి. ఇక్కడ కెమెరాస్ నాట్ అలౌడ్ అండి. ఇంకా మేము లోపలికి ఏం ఫోన్ తీసుకెళ్ళలేదు. దర్శనం అయిపోయాక మేము మళ్ళీ ఇక్కడ నుంచి వెల్లూరుకి ట్రావెల్ చేస్తున్నామండి. మా నెక్స్ట్ డెస్టినేషన్కి రీచ్ అయిపోయామండి. ఇది వెల్లూరులో శ్రీ లక్ష్మీనారాయణి అమ్మవారి టెంపుల్ అండి. ఇక్కడ లోపల లక్ష్మీ అమ్మవారు ఉంటారు. ఈ టెంపుల్ టాప్ వ్యూ చూడండి. ఇది మొత్తం నక్షత్రం ఆకారంలో షేప్ అయి ఉందండి ఈ టెంపుల్ మొత్తం గోల్డ్ కన్స్ట్రక్షన్ అండి. మొత్తము లోపల అమ్మవారి విగ్రహం అయితే 70 kgs గోల్డ్తో చేశారండి. ఇదే అండి ఒరిజినల్ అమ్మవారి విగ్రహం వ్యూ లోపల ఎలా ఉంటుందో. మేము దీనికి 500 టికెట్ తీసుకొని వెళ్ళాము. కుదిరితే మీరు అలానే వెళ్ళండి. అమ్మవారిని చాలా దగ్గరగా కూర్చొని వాకిలి దగ్గరే కూర్చోపెట్టి మనకి అర్చన చేసి ప్రసాదాలు కూడా ఇస్తారు. చాలా బాగుంటుందండి అది. అమ్మవారి దర్శనం అయ్యాక మేము ఇంకా టిఫిన్లు చేసేసి నైట్ అరుణాచలంకి వెళ్ళిపోయామండి. అక్కడ వెళ్ళి అక్కడ హాల్ట్ చేసాం మేము నైట్కి. ఇంకా మార్నింగ్ రెడీ అయిపోయి మేము అరుణాచలం టెంపుల్కి వెళ్ళిపోయామండి స్వామి దర్శనానికి. మేము టెంపుల్ బయట వెయిట్ చేస్తున్నామండి. అసలు ఆ కార్వింగ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. ఎంత హ్యూజ్ ఉందండి టెంపుల్ గోపురం అయితే.
శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలమనుచు స్మరించువా. మేము అరుణాచలంకి వెళ్ళినప్పుడు అండి అప్పుడు కార్తీక మహాదీపోత్సవ ఫెస్టివల్ జరుగుతూ ఉందండి అక్కడ. అప్పుడు వెలిగించిన జ్యోతి అండి. దర్శనం అయిపోయి బయటకు వచ్చామండి. ఇంకా ఇదిగో ఇదే అండి ప్రసాదం కౌంటర్ ప్లేస్. ప్రసాదాలు ఆ రోజు మేము వెళ్ళినప్పుడు పులిహోర చక్కెర పొంగల్ ఉండిందండి. ఇదే అండి బయటికి వెళ్ళే దారి. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు మొత్తం శివశక్తి మాల వేసుకున్నారు. మరి స్వాములు అండి అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు. చాలా క్రౌడెడ్గా ఉండిందండి టెంపుల్. అనుగ్రహం అరుణాచల నిన్నే మార్చి ఎరుగనిక ఇల్లముపై నీ పురుదిగా నుండు మారుణాచల ఊరూరు తిరుగక ఉల్లము నినుగని అనగని దుతి చూపు మరుణాచల నన్ను చెరపీపుడు నన్ను కలువక విడుట ఇది మగదన మొక్కో అరుణాచల. బయటికి వచ్చేసి ఇంకా మేము ఆటోలో గిరి ప్రదక్షిణానికి బయలుదేరామండి. మినిమం ఒక 40 మినిట్స్ పడుతుందండి మొత్తం గిరి ప్రదక్షిణ వేయడానికి. మా స్కెడ్యూల్ కొంచెం టైట్ ఉండిందండి, టైం లేక ఇంకా మేము ఆటోలో గిరి ప్రదక్షిణ వేసామండి. ఈ ఆటో వాళ్ళు మెయిన్ టెంపుల్స్ దగ్గర ఆపుతారు మనల్ని దర్శించుకోవడానికి. ఇంకా వాళ్ళే చూపించేసి మనల్ని మళ్ళీ డెస్టినేషన్కి డ్రాప్ చేస్తారండి. ఇంకా అక్కడ రూమ్ వెకేట్ చేసేసి మేము కంచికి బయలుదేరిపోయాము. కంచిలో మా ఫస్ట్ డెస్టినేషన్ శ్రీ వరదరాజ్ పెరుమాళ్ టెంపుల్ అండి. ఈ టెంపుల్ 10th సెంచురీలో కట్టారండి. ఇది మొత్తం ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ ఉంటుందండి. టెంపుల్ కార్వింగ్స్ మొత్తము చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. మనసిలసతు మమ నిత్యం మమ తాపమపా గురుదేవ మమ పాపమపా గురుదేవ మమ తాపమపా గురుదేవ మమ పాపమపా గురుదేవ జల జనయన విధి నముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మ జల జనయన విధి నముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మ విబుధ వినుత పద పద్మ మమ తాపమపా గురుదేవ మమ పాపమపా గురుదేవ మమ తాపమపా గురుదేవ మమ పాపమపా గురుదేవ భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి జనన మరణ భయహారి మమ తాపమపా గురుదేవ మమ పాపమపా గురుదేవ మమ తాపమపా గురుదేవ మమ పాపమపా గురుదేవ శంఖ చక్రధర దుష్ట దైత్య హర సర్వలోక శరణా శంఖ చక్రధర దుష్ట దైత్య హర సర్వలోక శరణా సర్వలోక శరణా మమ తాపమపా గురుదేవ మమ పాపమపా గురుదేవ మమ తాపమపా గురుదేవ మమ పాపమపా గురుదేవ అగణిత గుణగణ శరణ శరణద విదలిత సురరి పుజాల అగణిత గుణ. ఇదే అండి వెండిపల్లి బంగారుపల్లి చూడ్డానికి వెళ్ళాల్సిన దారి. విదలిత సుర ఈ బావిలో నీరేనండి రోజు స్వామి గారు అభిషేకానికి వాడతారంట, అందుకే దాన్ని అట్లా మూసి పెట్టారు. మమ తాపమపా గురుదేవ మమ పాపమపా గురుదేవ. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇది వరదరాజ స్వామి విగ్రహాన్ని అంటండి అంజీర్ చెట్టుతో చేశారంట. అయితే ఇది మనకు వాటర్లో ఒక సీక్రెట్ చేంబర్లో ప్రిజర్వ్ చేస్తారంటండి ఈ విగ్రహాన్ని, ఈ చెక్కతో చెక్కిన విగ్రహాన్ని. అదిగో ఇదే అండి ఆ టెంపుల్ కోనేరులో ఉంటుంది సీక్రెట్ చేంబర్లో. ఇది ఎవ్రీ 40 yearsకి ఒక్కసారి బయటికి తెస్తారండి ఈ విగ్రహాన్ని. తెచ్చి అక్కడి వాళ్ళు ఇది ఒక 48 days సెలబ్రేషన్స్ చేసుకుంటారండి.
ఇండియాలో చాలా మంది ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి ఖచ్చితంగా వెళ్తారండి, సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి. దర్శనం అయిపోయాక మేము కాఫీ తాగడానికి వచ్చామండి ఈవినింగ్. ఇది అక్కడ లోకలైట్ చెప్పిన ఒక హోటల్ అండి. అది ఓల్డ్ వింటేజ్ హోటల్లా ఉంది, కానీ బాగుందండి టీ కాఫీ అందులో. మా నెక్స్ట్ డెస్టినేషన్ కాంచీపురంలో ఏకాంబర్నాథ్ టెంపుల్ అండి. ఈ టెంపుల్ 7th centuryలో ద్రవిడియన్స్ కట్టారంటండి ఈ టెంపుల్ని. ఈ టెంపుల్ గోపురం చూసారా ఎంత హైట్లో ఉంది. ఇది 187 feet టాల్ అంటండి ఈ గోపురము. ఇది వన్ ఆఫ్ ద టాలెస్ట్ అంటండి కంట్రీలో. ఇక్కడ ఇసుకలింగం ఉంటుందండి స్వామివారిది. ఈ టెంపుల్ స్తంభాలు కార్వింగ్స్ చూడండి, చాలా ఏన్షియంట్ అండి. ఈ చోళా కింగ్స్ వాళ్ళ అండర్లో ఈ టెంపుల్ రూల్ చేశారంటండి. చాలా పురాతనమైన కార్వింగ్స్. ఇక్కడ చూడండి రంగోలీ వేసి టెంపుల్ ఎంత బాగుందో అసలు. శ్రీరామ సౌమిత్రి జటాయువేద షడాననాదిత్య కోజార్చితాయ శ్రీనీలకంఠాయ దయామయాయ శ్రీవైద్యనాథాయ. అదే అండి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్నవన్నీ దేవుని ఊరేగించే పల్లకిలు అండి అవన్నీ. అసలు ఎన్ని లింగాలు ఎలా ఉందో గుడి చాలా బాగుందండి చూడడానికి అయితే. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లో అన్ని శివలింగాలు ఉన్నాయండి. అలా స్ట్రెయిట్ డెడ్ ఎండ్కి వెళ్తే అక్కడ దక్షిణామూర్తి ఉంటారండి. అందరు తప్పకుండా దర్శించుకుంటున్నారు అక్కడ. ఇది మామిడి చెట్టు అండి. ఈ చెట్టు కింద పార్వతి అమ్మవారంట శివలింగం ఇసుకతో లింగం చేసుకొని స్వామివారిని పెళ్లి చేసుకుంది అని ఒక స్టోరీ ఇది. ఇది ఒక 3500 years ఓల్డ్ చెట్టు అండి అది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ చెట్టుకి 4 రకాల డిఫరెంట్ ఫ్రూట్స్ వస్తాయంటండి. మామిడి చెట్టులోనే 4 వెరైటీస్ గ్రో అవుతాయంట ఈ చెట్లు. ఆ టెంపుల్లో చిన్న కోనేరండి. ఇంకా మేము బయటకు వచ్చేసాం టెంపుల్ నుంచి. అక్కడ నుంచి బయటకు వచ్చాక ఇంకా మా నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ అండి నెక్స్ట్ విజిట్. ఆటోలో చూడండి మేము ఎంత ఫన్నీగా కూర్చున్నాము అందరం. ఈ టెంపుల్ అండి 14th centuryలో కట్టారంటండి చోళాస్ వాళ్ళు. నియర్లీ 1783లో కన్స్ట్రక్ట్ అయిందంట. చూడండి టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది పార్వతి అమ్మవారిది 18th శక్తిపీఠం అంటండి. ఇక్కడ నాభి పడింది అని చెప్తారు. ఈ టెంపుల్ అంటండి యూనివర్స్ లోనే అంటే ఈ ఎర్త్ లో సెంటర్ ఆఫ్ ద ఎర్త్ హెమిస్ఫియర్ లో ఈ టెంపుల్ లొకేట్ అయిందంటండి. ఇది ఈ టెంపుల్ ప్రత్యేకత అన్నమాట. కోనేరండి ఎంత
బ్యూటిఫుల్ గా ఉంచండి నైట్ టైం వ్యూ టెంపుల్ ది. महेश प्रियाम् काशाभां शुकभासुरां प्रविलसत् घोषातकी सन्निभाम् మేము ఇక్కడ 7 ప్రదక్షిణాలు వేసామండి ఈ టెంపుల్ చుట్టూ. మినిమం ఒక 45 to 50 మినిట్స్ పట్టింది. भूषोज्ज्वलां ब्रह्मश्रीपतिवासवादिमुनिभिः संसेवितां घृद्वयां कामाक्षीं गजराजमन्दगमनां वन्दे. అమ్మవారి గుడిలో అండి లోపల శ్రీచక్రం ఉంటుందండి. ఇలా అమ్మవారు పద్మాసనంలో ఉంటారు. లోపల జస్ట్ ముందే శ్రీచక్రం ఉంటుంది. ఆది శంకరాచార్యుల వాళ్ళు ప్రతిష్ఠించిందండి. అది చాలా పవర్ఫుల్ అంట అండి శ్రీచక్రం లోపల. वन्ति मुनयस्तत्त्वार्थरूपाम् करितावतं ससुभगां वन्दे. కంచిలో ఈ హోటల్లో ఫుడ్ చాలా బాగుందండి. మేము ఆ హోటల్లోనే భోంచేసాం. ఆ టెంపుల్ దర్శనం అయిపోయాక టిఫిన్లు తినేసి ఇంకా మేము తిరుపతికి బయలుదేరిపోయామండి. ఆ తిరుపతిలో మేము ఇగో ఇస్తా హోమ్స్ అనే ఒక హోమ్ సర్వీస్ అపార్ట్మెంట్లో ఉన్నాము. అది 2 BHK హౌస్ లాగా ఉంటుందండి. మొత్తము చాలా నీట్గా. పర్ డే వచ్చేసి 3500 రూపీస్ ఛార్జ్ చేశారండి వాళ్ళు. ఇంకా ఇస్తా హోమ్స్లో రెడీ అయిపోయి మేము ఇంకా ఆ పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళిపోయామండి. ఇంకా అక్కడ అమ్మవారిని దర్శించుకొని ఇంకా దాని తర్వాత మేము గోవిందరాజ్ టెంపుల్కి వెళ్ళామండి. అవతార వరిష్ఠాయ రామ. ఇక్కడ మేము షాపింగ్ చేసామండి కొంచెం. నేనైతే గడపకి స్టిక్కర్స్ కొనుక్కున్నాను. భజ గోవింద గోవింద స్వామి టెంపుల్ అండి ఇది ఎంట్రన్స్. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం. ఇక్కడ చూడండి విష్ణుమూర్తి కావ్యం ఎంత బాగుందో. భజ మేము వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి బ్యాంగిల్స్ అమ్ముతున్నారు, ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు మార్నింగ్ దర్శనం ఆపేశారండి. స్వామివారికి అభిషేకం చేస్తున్నారని 9:30 తర్వాత మేము దర్శనం చేసుకున్నాము. అప్పటి వరకు ఇక్కడ వెయిట్ చేస్తా షాపింగ్ చేస్తా ఉన్నామండి. చూడండి ఇక్కడ లైన్ మీకు కనిపిస్తుంది ఎంత పెద్దగా ఉందో. రక్షతి డుక్ కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే మూఢ జహీహి ధనాగమ తృష్ణా మూఢ జహీహి ధనాగమ తృష్ణా కురు సద్బుద్ధిం మనసి వితృష్ణా. దర్శనం అయిపోతానే ఇంకా మేము తిరుమలకి బయలుదేరిపోయామండి.
అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము వ్యూస్ చూడండి ఎంత బాగుందో అసలు. మొత్తం మేము వెళ్ళినప్పుడు వింటర్ అండి, చాలా బాగుంది క్లైమేట్ అయితే. 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో ఇక్కడ మొత్తం ఫాగ్ త్రూ అవుట్ ద రోడ్ అంతా, ఎక్కడ చూసినా ఫాగ్ ఉంది తిరుపతిలో. అది వెంకటాచలమఖిలో నటము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాస ఇది టిఎస్ఆర్ గెస్ట్ హౌస్ అండి, ఇక్కడ మేము ఉన్నాము. మేము నియర్లీ ఒక 1.5 days స్టే చేసాం అక్కడ. నైట్ వ్యూ చూడడానికి వెళ్ళామండి, ఊరికే జస్ట్ అట్లా క్లైమేట్ చాలా బాగుంది అని. పురుషోత్తమా 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 పొడగంటివయ్యా మిమ్ము వరాస్వామి క్యూ చూసారా అండి, ఎంత లెందీగా ఉందో. మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా. కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా గారవించి దప్పిదీచు మాకు మార్నింగ్ దర్శనం 12కి ఉండిందండి. ఆ ముందు రోజే వచ్చాం కాబట్టి మేము అట్లంతా టెంపుల్ అంతా సైట్ సీయింగ్ అట్లా అంతా వెళ్ళామండి. ఇది మేము ఉన్న గెస్ట్ హౌస్ దగ్గర చూడండి, అసలు ఎంత ఫాగీగా ఉందో మొత్తము, ఎక్కడ చూసినా ఫాగీ అండి అసలు. ఇది దర్శనాన్ని బయలుదేరే ముందు, ఇది ఎంత అనుకుంటున్నారు, అప్రాక్సిమేట్లీ ఒక 10:30 ఆ టైం అండి మార్నింగ్. అంత ఫాగీగా ఉంది మొత్తం ఎక్కడ చూసినా. పన్నెండింటికల్లా లైన్లో మేము వెళ్ళిపోయామండి. ఇంకా 1.5 hour అట్లా పట్టిందండి దర్శనం అవ్వడానికి. ఇక దర్శనం చేసుకొని మేము బయటికి వచ్చేసాం. ఇంకా మేము రూమ్ వెకేట్ చేసేసి సైట్ సీయింగ్ని ఎంజాయ్ చేస్తూ బ్యాక్ టు హైదరాబాద్.
హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక కొత్త ప్లేస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.